హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మామ్స్ హోమ్ ఎంటర్టైన్మెంట్. చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నాను నా ఛానల్లో. సో చెప్పాను కదా, రీసెంట్గా నేను అంటే షార్ట్లో పోస్ట్ చేశానండి. రీసెంట్గా మేము మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాము ఈస్ట్ హామ్లో, లండన్లో అండి, యూకేలో ఉంటున్నాము ప్రజెంట్ అని చెప్పేశాను కదా. కొంతమందికి తెలిసే ఉంటుంది మన షార్ట్స్ చూసే వాళ్ళకి. సో లాంగ్ వీడియో అయితే ఇప్పటివరకు ఏం పెట్టలేదు, ఇదే ఫస్ట్ వీడియో యూకే వచ్చిన తర్వాత. సో లండన్లో ఈస్ట్ హామ్లో ఈ మహాలక్ష్మి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి. చాలా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. టెంపుల్ చాలా బాగుంది. మేమందరము బస్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకున్నాము. సో అమ్మ కూడా మాతో పాటు ఉందండి. మా అమ్మ కూడా వచ్చింది యూకే ప్రజెంట్ మేము పిల్లలు తీసుకొని వచ్చామండి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు 2 years బ్యాక్ పిల్లలతో రాలేదు. అందుకనే మీరు చెప్పిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ చెప్పలేకపోయాము. మేము అడిగిన క్వశ్చన్స్కి ఎక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేశారు కదా. సో ప్రజెంట్ పిల్లలు నాతోనే ఉన్నారు అండ్ అమ్మ కూడా వచ్చింది పిల్లల్ని చూసుకోవడానికి అదనమాట. సో ఇక్కడ ట్రైన్లో వెళ్తున్నాము, చూడొచ్చు మీరు. సో ఎందుకంటే చాలా లాంగ్ అనమాట మేము ఉన్న దగ్గర నుంచి ఈస్ట్ హామ్కి, అందుకని చెప్పి ట్రైన్ తీసుకున్నాము. సో మీరు ఎవరైనా లండన్లో ఉన్న వాళ్ళు ఈస్ట్ హామ్కి వెళ్ళి మహాలక్ష్మి టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే కనుక ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీరు అక్కడ సెక్యూరిటీ వాళ్ళని అడగండి. సో మీరు టికెట్ తీసుకోవడం బెస్టా, జస్ట్ మీరు ఇక్కడ ట్యాప్ చేస్తారు కదా, ఇన్ అండ్ అవుట్ ట్యాప్ చేస్తారు కదా, అది తక్కువలో పడుతుందా, ఏది తక్కువలో పడుతుంది అని చెప్పి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రతి దానికి మస్తు ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. ట్రైన్ కాస్ట్ కానీ లైక్ టికెట్ ప్రైస్ కానీ అన్నీ ఎక్కువ ఉంటాయి. సో అన్నీ తెలుసుకొని వెళ్ళండి. సో ఆ రోజు మాకైతే ఓవరాల్గా 8 pounds పడింది. ఒకరికి వచ్చి 8 pounds అంటే మన కరెన్సీలో 800 అనమాట. అంటే వీటికి బస్సుకి కానీ ట్రైన్కి కానీ ఛార్జీలు అనమాట. ఒక పర్సన్కి వచ్చి 800 పడింది. సో చూసుకోండి ఏది బెస్ట్, ఏది తక్కువలో పడుతుంది అనేది. మనీ అనేది చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి కాబట్టి అన్నీ చూసుకొని చెక్ చేసుకొని తెలుసుకొని వాడుకోండి. ఇదనమాట. మనం వచ్చేసాము టెంపుల్కి. ఇదంటి టెంపుల్. మనం లండన్లో ఉన్నప్పుడు మన ఇండియన్ టెంపుల్ లాగా ఫీల్ రావాలని చాలామందికి అనిపిస్తుంది. బట్ అంత ఫీల్ రాదేమో అని అనుకున్నాను. బట్ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అంటే మన ప్లేస్ కంటే కూడా కొన్ని అయితే పెద్ద పెద్ద టెంపుల్స్, చాలా గొప్పగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్స్ అయితే ఉన్నవి. సో కెమెరా అనేది ఇన్సైడ్ అలా ఉండదు కాబట్టి మీకు ఇన్సైడ్ అంతగా చూపించలేకపోయాను. అవుట్లుక్ అయితే చూపించేసాను కదా, ఇది అవుట్లుక్. మేము వచ్చేసాం, రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 2 hours జర్నీ అనమాట. ట్రైన్లో కాబట్టి తొందరగా వచ్చేసాము. అదే బస్సులో అయితే ఇంకెక్కువ పడుతుందేమో నాకు తెలిసి. మేము ఈస్ట్ హామ్కి చాలా దూరంలో ఉంటాం, లండన్లో ఉంటాం కానీ ఈస్ట్ హామ్కి అయితే కొంచెం దూరమే ఉంటుంది. ఈస్ట్ హామ్ అంటే నియర్లీ సెంట్రల్ లండన్ దగ్గరికి ఉంటుంది. సో మేము కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి కష్టమైంది. ఇది ఇన్సైడ్ అనమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఏదో స్పెషల్ డే ఉందంట. చాలామంది ఉన్నారు భక్తులు అండ్ మన తెలుగు వాళ్ళందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు తమిళ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. సో చాలా బాగుందండి. మీరు ఒకసారి కనుక వెళ్తే విజిట్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. జస్ట్ 1/2 hour 1 hour ఆ టైంలో, లైక్ 12 to 1 ఆ టైంలో ప్రసాదం అదే భోజనం అయితే ప్రొవైడ్ చేశారండి. సో మీరు లండన్లో ఉన్న వాళ్ళు కనుక వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ మీరు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎన్నో క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టైం పడుతుందండి. వచ్చిన తర్వాత మనం అనుకున్న పనులు అవ్వడానికి అయినాక నేను ఏది చేయొద్దు చెప్పొద్దు అని అనుకున్నాను. అందుకనే నా యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ అవుతున్న ఛానల్ని కూడా నేను ఇన్ని రోజులు పోస్ట్ చేయకపోవడానికి అదే రీజన్ అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేసి నేను యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు తెచ్చుకున్నాను. అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాను యూట్యూబ్ కోసము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సిచ్యువేషన్స్ వల్ల నేను యూట్యూబ్ ఛానల్ చేయకుండా ఉండాల్సి వచ్చిందండి. సో మళ్ళీ నా ఇష్టదైవమైన మహాలక్ష్మి టెంపుల్తో నా వీడియోలు స్టార్ట్ చేయాలనుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు మళ్ళీ ఇంత ముందులాగానే కావాలి. మీరు ఇంత ముందుకు ఎలాగైతే నన్ను సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలా సపోర్ట్ చేయండి. అండ్ మీ క్వశ్చన్స్కి అయితే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఎలా ఉంటుంది ప్రజెంట్, ఎలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా, చెప్తానండి. ఇంకా ఇది రిటర్న్లో అనమాట. మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి ఒక హాఫ్-వే ట్రైన్, మళ్ళీ బస్ తీసుకోవాలన్నమాట. సో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది హ్యాపీగా. అండ్ చాలా మంచిగా అనిపించింది. పోయినందుకు పాజిటివ్ ఫీల్ వచ్చింది. మీరు కూడా వెళ్ళండి ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళైతే. అండ్ మీ క్వశ్చన్స్కి తప్పకుండా ఆన్సర్స్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి వీడియోస్ వస్తే సపోర్ట్ చేయండి. సపోర్ట్ తప్పకుండా కావాలండి. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అమ్మ విజిటింగ్ న్యూస్ అలా వచ్చింది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి మీకు కావాలంటే నేను చెప్తాను ఫ్యూచర్లో. కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.